అయ్యా వినో, సైతాను యొక్క మొట్టమొదటి ఎత్తుగడ ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయకుండా చేయటం, మోకరింపకుండా చేయటం. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే, మోకరిస్తే సైతానుకు తెలుసో దేవుడు కరిగిపోతాడో, నీకున్న కష్టాన్ని తీరుస్తాడో, నీ కన్నిటిని కొట్టి వేస్తాడో. అది తెలిసిన సైతాన్ ఏం చేస్తాడయ్యా అంటే కట్ చేసి పడేస్తాడు. ఏం కట్ చేసేస్తాడు? దేవునితో నీకున్న ప్రార్థన లైన్ కట్ చేసేస్తాడు. కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చున్న చాలా మంది జీవితాల్లో పైకి ఆత్మీయులుగా కనిపిస్తున్నాం, కానీ లోపల మాత్రం ప్రార్థనా జీవితం లేకుండానే జీవిస్తున్నాం. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన అనేటటువంటి అద్భుతమైన ఆత్మీయ లక్షణం కట్ అయిపోయినట్లయితే నువ్వు దాడిలో ఉన్నావు. నువ్వు, నీ కుటుంబం ప్రమాదంలో ఉంది. సైతాను నీ కుటుంబాన్నో లేకపోతే నీ బిడ్డలనో, నువ్వు కలిగి ఉన్నటువంటి సంఘాన్నో, సేవనో, సాక్ష్యాన్నో నాశనం చేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు. కాబట్టే నీలో ప్రార్థన లేకుండా చేసేశాడు, దేవునితో మాట్లాడకుండా చేసేశాడు, దేవునితో ఉన్న ప్రార్థన కనెక్షన్ కట్ చేసి పడేశాడు, జామ్ చేసి